ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు మూడో రోజు గందరగోళంగా మారాయి. సిద్దిపేట పట్టణంలోని కొన్ని వార్డుల్లో జనం అధికారుల్ని నిలదీశారు. అర్హులైన వారికి ఒక్క పథకంలోని పేరు లేదని వాపోయారు. పథకాల కోసం దరఖాస్తులు ఉన్నా లిస్టులో పేరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట బారమాం నుంచి వచ్చిన నాకు ఇల్లు లేదు, ఒక్కదాన్నే ఉంటున్నా. రేషన్ కూడా లేదు. నాకు ఇంతవరకు ఎవరు సాయం చేసిన వాళ్ళు కూడా లేరు. నేను ఒంటరి మహిళని, ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. ఎవరు ఇంతవరకు సాయం కూడా చేయలేదు. నాకు ఒక్కదాన్ని నేను కిరాయకుంటున్నా. నాకు సాయం చేసేటోళ్ళు కూడా లేరు. సాయం చేస్తారని ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసేదానికి వచ్చిన. ఇప్పుడు మేము వచ్చేసి సిద్దిపేట మున్సిపాలిటీ ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి చాలా పబ్లిక్గా ఉన్నారు. మేము వచ్చేసి ప్రజాపాలన భాగంగా నేను ఆల్రెడీ మొన్న ఇదివరకే మా అందరూ అప్లై చేసినట్టుగా నేను కూడా అప్లై చేశాను. అందులో మా లిస్ట్ రాలేదు. లిస్ట్ రాకపోవడం వల్ల మేము మా యొక్క వార్డు మెంబర్ని కలిస్తే వార్డు మెంబర్ చెప్పిన సలహా మేరకు మేము వచ్చేసి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మేము దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేము ఉదయం వచ్చాము 10 గంటలకు. 10 గంటల నుంచి ఇంకా నడుస్తూనే ఉంది. సో ఇది ఎప్పటివరకు అవుతుందో చూస్తూ ఉండాలి. ఇప్పటికాగా మధ్యాహ్నం అవుతుంది. సో ఇంకా తిండి లేదు, ఏం లేదు. పొద్దుల నుంచి ఇక్కడే ఉన్నాము. సో ఇది మున్సిపల్ ఆఫీస్లో మేము చేస్తున్నాం అన్నమాట. సో దీనికి ఎంత టైం అవుతుందో చూడాలి. ఇక ప్రజాపాలన భాగంగా మున్సిపాలిటీకి వచ్చిన మా అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ ఈ పథకాల గురించి తెలుపుతూ మరియు వారికి ఏ విధంగా ఫామ్ నింపాలి, ఏ విధంగా మనకు గవర్నమెంట్ నుంచి అందుతునే ఫలాలు అంతాయో ఆ విధంగా వాళ్ళకి చెప్పుతూ వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళకి ఫాములు నింపి రేషన్ కార్డు కానీ ఇళ్ళ పథకం కానీ డబుల్ బెడ్రూమ్ కానీ మరియు 5 లక్షల స్కీమ్ మన గవర్నమెంట్ పెట్టారు. దానివల్ల వాళ్ళకి తెలియదు, చాలామంది తెలియదు ఎట్లా అప్లై చేయాలి, ఏ విధంగా తెలియదు. కాబట్టి నేను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మా 2వ వార్డు కౌన్సిలర్ నాయన్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడిని వచ్చి మా వార్డు కానీ నర్సాపురం మరియు హనుమాన్ నగర్ మరియు చుట్టుపక్కల వార్డుల నుంచి వచ్చిన వారందరికీ ప్రతి ఒక్కరికి నా వంతు సహాయం చేస్తున్నాను. వారికి ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా వాళ్ళు లైన్లో నిలబడి ఎట్లా ఇవ్వాలని ఒక క్రమశిక్షణగా నిలబడి చెప్తూ వారికి ఏ విధంగా ఫలాలంతా చెప్తున్నాను. మా 2వ వార్డు కౌన్సిలర్ నాయన్ శర్మ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. ఈ మా కౌన్సిలర్ అందరూ నాకు బాగా సాయం చేస్తారు. 43 మంది కౌన్సిలర్స్ ఉన్నారు, మున్సిపల్ సంబంధించిన అధికారులు మరియు కౌన్సిలర్లు. వీళ్ళందరికీ ప్రతి ఒక్క అక్క చెల్లెలకు నచ్చచెప్తూ అమ్మ ఈ విధంగా చేయాలి అప్లికేషన్, ఈ విధంగా అప్లికేషన్ ఉంటుంది, ఈ విధంగా రాయాలని వాళ్ళు ఆధార్ కార్డులు ఖాళీ ఫామ్ పట్టుకొస్తే ఇక్కడ నిలబడి నేను అందరికీ నింపుతున్నాను. జై తెలంగాణ.